హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం మటన్ రెసిపీస్, అది కూడా 3 రెసిపీస్ అండి. యమ్మీ రెసిపీస్ మీకు నేర్పించబోతున్నాను. అది ఏంటంటే మటన్ ఎగ్నీ పులావ్, మటన్ కీమా అండ్ మటన్ లివర్ ఫ్రై. ఇవైతే చాలా యమ్మీగా ఉంటాయండి. ప్రతి రెసిపీ కూడా చాలా బాగా వస్తుంది. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. ముందుగా మనం మటన్ తీసుకుందామండి. ఇంకా మనకి దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటంటే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొరియాండర్, మింట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా గ్రీన్ చిల్లీస్ అన్నమాట. ఇంకా ముందుగా మనం కుక్కర్ తీసుకుని దీంట్లో మనం గీ యాడ్ చేసుకుందామండి. ఎప్పుడన్నా పులావ్ కన్నా బిర్యానీ కన్నా గీ అనేది మంచి టేస్ట్ ఇస్తుందండి. సో ఎప్పుడు పులావ్ చేసుకున్నా బిర్యానీలో కన్నా హోమ్ మేడ్ గీ వేసుకోండి, దాని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకి గీ కరిగిపోయింది కదండి, దాంట్లోనే మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నామండి. ఇవి మా హస్బెండ్ కాశ్మీర్ నుంచి తెచ్చారండి. ఈ స్పైసెస్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయన్నమాట. నేను చాలా డిఫరెన్స్ చూసానండి ఈ పులావ్లో. సో దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వస్తే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. సో అందుకే దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. మీకు ఫోన్లో స్మెల్ రాదు, కానీ ఇక్కడ మాత్రం గుమగుమలు ఆడిపోతుందండి. ఎప్పుడన్నా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే మాత్రం ఇంట్లో నాన్ వెజ్ చేస్తామని తెలిసిపోతుందండి. సో ఇప్పుడు దీంట్లోనే మనం కొరియాండర్, మింట్ కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే మనం కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నామండి. చూసారు కదా, మీరు చూసుకుంటే ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారు, అప్పుడు ఈ పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఈ పులావ్ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు కావాలంటే నాన్ వెజ్ లంచ్ రెసిపీస్లో మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట ఇది. చూసారు కదా, ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇలాగా మటన్ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకున్నాక దీన్ని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కానీ, మిల్క్ కానీ, కొరియాండర్, చిల్లీ ఇవన్నీ కూడా ఆ ఫ్లేవర్ అనేది మటన్ పీసెస్కి బాగా పడుతుందన్నమాట. ఆనియన్స్ బ్రౌన్గా అయ్యాయి కదండి, దాని ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీరు తప్పకుండా అలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు దీంట్లో మనం తగినంత సాల్ట్ వేసుకుందామండి. నేను 1/2 కిలో మటన్కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీకు తగినట్టుగా మీరు వేసుకోండి. దీంట్లోనే మన సీక్రెట్ గరం మసాలా యాడ్ చేసేసుకున్నామండి. ఇది హోమ్ మేడ్ అండి. ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు కూడా తప్పకుండా ఇలాగే చేసుకుని ట్రై చేయండి. దీని ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లోనే మనం కర్డ్ యాడ్ చేసుకున్నామండి. చాలామంది కర్డ్ యాడ్ చేసుకోరు, అది మీ ఇష్టం అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కానీ కర్డ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మటన్ పీసెస్ అన్నీ కూడా బాగా కుక్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం బాగా కలిపేసుకోవాలండి. ఇలాగ బాగా మిక్స్ చేసుకున్నాము. నేనైతే మటన్ పీసెస్ అన్నీ కర్డ్లోనే బాగా ఉడికించుకుంటానండి, ఎందుకంటే దాని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. సో ఇలాగా మటన్ పీసెస్ అన్నీ బాగా ఉడికిపోయాక దీంట్లో తగినంత వాటర్ వేసుకుందామండి. ఇక్కడ 1 గ్లాస్ నేను రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది బాస్మతి రైస్ అండి. నేను 1 గంట పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మనం మటన్ బ్రాత్లో యాడ్ చేసేసుకుందాం. యక్నీ అంటే అదేనండి, మటన్ బ్రాత్ అన్నమాట. సో ఫైనల్గా మనం లైమ్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుందామండి. ఇది మాత్రం చేసుకోవడం మర్చిపోకండి, లైమ్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. అంతేనండి, ఇలా ఉడికించుకుంటే మన యమ్మీ మటన్ ఎగ్నీ పులావ్ రెడీ అయిపోతుందండి. కుక్కర్లో వండుకునే వాళ్ళైతే ఒక 3 విజిల్స్ దాకా పెట్టుకుంటే మన యమ్మీ టేస్టీ మటన్ ఎగ్నీ పులావ్ రెడీ అయిపోతుందండి. ఇదైతే చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు సండేస్ అన్నా కూడా ఎప్పుడన్నా కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయిపోండి. మరి చూసారు కదా, వేడివేడిగా ఎగ్నీ పులావ్ రెడీ అయిపోయిందండి. దీంతోపాటు మీరు రైతాతో మీరు తినేయచ్చు అనమాట.
సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి ఈజీ, క్విక్, టేస్టీ రెసిపీస్ మీకు చిటికెన నేర్పించేస్తాను మరి. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ హెల్తీ డిష్ తీసుకొచ్చానండి. అది ఏంటంటే మటన్ కీమా కర్రీ. అవునండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా మీకు నేర్పించేస్తాను. లెట్స్ స్టార్ట్. మనకు కావాల్సిన పదార్థాలు ఇవేనండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడయ్యాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొంచెం స్పైసెస్, లవంగా, చెక్క, యాలకులు వేసుకున్నానండి. దాంట్లోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. సో మటన్ కీమాకైతే ఇలా చిన్నగానే కట్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే బాగా ఉడుకుతుందో ఇవన్నీ కూడా దాంట్లో బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుందామండి. సో కరివేపాకు ఇంకా పక్కన పెట్టకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుంటే దాంట్లో కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం మటన్ కీమాని యాడ్ చేసేసుకుందాం. మటన్ కీమా ఎప్పుడన్నా కడిగినప్పుడు వడపోతలో బాగా క్లీన్ చేసుకోండి. అప్పుడు ఏది కూడా మనకి పోదన్నమాట. సో ఇలాగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమాని యాడ్ చేసేసుకుందాం. ఈ డిష్ అయితే చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆయిల్ కూడా నేను సెస్మీ సీడ్ ఆయిల్ తీసుకున్నానంటే నువ్వుల నూనె అనమాట. అది కూడా చాలా హెల్తీ అనమాట. బాలింతలకు ఇలాగా నువ్వుల నూనెలో వేసి మటన్ కీమా పెడతారండి. అప్పుడు ఒళ్ళు కూడా బాగా గట్టిపడుతుంది, ఇంకా స్ట్రాంగ్గా అవుతారనమాట. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. నువ్వుల నూనెతో ట్రై చేయండి, డబల్ హెల్తీ అనమాట. ఇలాగా మటన్ కీమా అంతా కూడా యాడ్ చేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలుపుకుందామండి. ఎప్పుడు కూడా మటన్కి వెంటనే వాటర్ వేయకూడదండి. ఇదంతా కొంతసేపు బాగా ఉడికాక అప్పుడు మనం వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇలాగా 5 నిమిషాల తర్వాత చూసారు కదా, కలర్ మారింది కదా. ఇలా బాగా ఉడికాక దీంట్లో తగినంత ఉప్పు, కారం వేసుకుందామండి. కేజీ మటన్ కీమాకైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇంకా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో తగినంత వాటర్ వేసుకుందామండి. కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. విడిగా వండుకునే వాళ్ళు 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట. మటన్ అయితే విజిల్స్ పెట్టుకుంటే 8 విజిల్స్ ఉంచుకోవాలండి. చికెన్ అయితే 3 to 4 విజిల్స్ అయితే అది బాగా ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా ఉడికించుకుంటే మటన్ కీమా బాగా ఉడికిపోయింది కదండి. ఫైనల్గా మనం మన స్పెషల్ గరం మసాలా వేసేసుకుందామండి. ఇది హోమ్ మేడ్ అండి. ఇది ఎలా చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. తప్పకుండా మీరు ఏదైనా ప్రిపేర్ చేసుకున్నా కూడా హోమ్ మేడ్ చేసుకోండి. ఆ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. చూసారు కదండి, మటన్ కీమా రెడీ అయిపోయింది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకు టిప్స్తో నేర్పించేస్తాను. మరి అంతవరకు బాయ్ మరి. హాయ్ అండి, మనం ఇప్పుడు 3వ రెసిపీకి వచ్చేసామండి. అది ఏంటంటే మటన్ లివర్ ఫ్రై అండి. ఇది చాలా హెల్దీ అండి. మీరు వీక్లీ వన్స్ అన్నా కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఇది ఈజీగా 3 స్టెప్స్లో మీకు చెప్పేస్తానండి. ఫస్ట్ అంతా కూడా మ్యారినేట్ చేసుకోవాలి. సెకండ్ మనం కుక్కర్లో పెట్టుకోవాలి. థర్డ్ ఏంటంటే మనం ఫ్రై చేసుకోవాలి, అంతే. ఇప్పుడు ముందుగా మనం మటన్ లివర్ పీసెస్ తీసుకుందామండి. ఇది బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాక దీంట్లోనే మనం కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఇంకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది 1/2 కిలో మటన్ లివర్ అండి. దీంట్లో నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకుందామండి. ఇలా 1 గంట పాటు మనం పక్కన పెట్టేసుకుందాం.
ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ లివర్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని 8 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాం. చూసారు కదా, 8 విజిల్స్ పెట్టుకుంటే మన మటన్ లివర్ బాగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ లివర్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇలాగా అన్నీ కూడా యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా ఫ్రై చేసుకుందామండి. దీన్ని హైలో పెట్టుకోవద్దండి, సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, 5 మినిట్స్ అయిపోయాక మటన్ లివర్ ఇలా బాగా ఫ్రై అయిపోతుందండి. ఫైనల్గా మన సీక్రెట్ మసాలా వేసేసుకుని ఇంకొక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మన హెల్దీ మటన్ లివర్ ఫ్రై ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతుంది అన్నమాట. మరి ఇంత ఈజీగా మీకు హెల్దీ రెసిపీస్ చూపించేస్తాను కదా. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకు క్విక్గా నేర్పించేస్తాను. మరి ఇంకా మన ఛానల్లో చాలా రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ ఉన్నాయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ మరి.